This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ యూ వాచింగ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, గవర్నమెంట్ జాబ్స్లోని మంచి గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా మన యొక్క ఛానల్లో మేమైతే పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట రెగ్యులర్గా. సో మీరు ఆ ఫాలో అయ్యారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి మన వీడియోస్ అన్ని కూడా. ఈరోజు మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ. దీనికి ఎగ్జామినేషన్ కూడా వాళ్ళు ఏం కండక్ట్ చేయరు గైస్, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. మనకి క్లియర్గా చూడండి, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకి ట్యాక్స్ అసిస్టెంట్స్, ఎంటీఎస్ రోల్స్కి, ఇంకా మల్టిపుల్ రోల్స్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా జూమ్ చేసి. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడకుండా, మనకి 15th సెప్టెంబర్ కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, డీటెయిల్స్ అన్ని చెక్ చేద్దామా? బిఫోర్ దట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎస్ కేస్ మనకైతే రిక్రూట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం, కెరియర్ పేజ్లో. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ అండ్ రూల్స్ అండ్ నోటిఫికేషన్లో మనకి ఈ నోటిఫికేషన్ మాట మీరు ప్రాపర్గా చూడండి. సో చూసిన తర్వాత నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది మాట యాక్షన్ నోటిఫికేషన్. సో డీటెయిల్స్ చెక్ చేస్తే ఫస్ట్ మనకి చూడండి ఇంపార్టెంట్ డేట్స్, మనకి 10th ఆగస్ట్ నుంచి మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడైతే మనకి ఇష్యూ చేశారు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ మనకి అయితే 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే నుంచి అయితే స్టార్ట్ అయింది. సో 15th సెప్టెంబర్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. ఓకే, ఇక మనకి ఇచ్చేసా చూడండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 స్టెనో ఆ యొక్కకి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేటికి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి వచ్చేటికి టోటల్గా 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేటికి 25,000 నుంచి 81,000 వరకు మనకైతే పే ప్యాకేజ్ లెవెల్ అయితే ఉంటుంది. లెవెల్ 4లోకి అయితే వస్తుందట, మంచిగా ఉంటుంది ప్యాకేజ్. నెక్స్ట్ సేమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కూడా అంతే ఉంటుంది. ఎంటీఎస్కి వచ్చేటికి లెవెల్ 1లో మనకైతే ఇస్తున్నారు. అంటే మనకి 18,000 నుంచి 56,900 వరకు మనకైతే బేసిక్ పే వేరే అవుతుంది. ఇంకా అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మనకైతే చాలా బెటర్గా అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 85 వేకెన్సీస్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. ఇక ఎలిజిబిలిటీ కేటగిరీకి వస్తే మనకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మనం అయితే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకైతే చూడండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేటికి మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 1st జనవరి 2026 కల్లా వీళ్ళు ప్రాపర్గా మనకి ఏజ్ క్యాలిక్యులేట్ అయితే చేస్తారన్నమాట. ఓకే, ట్యాక్స్ అసిస్టెంట్ కూడా అంతే 18 to 27. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటికి 18 to 25 ఇయర్స్ వరకు మనం అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఉంటుంది తెలుసు కదా మనకి. సో బేస్డ్ ఆన్ దట్ మనకైతే ఉంటుంది. ఇక్కడ చూడండి గవర్నమెంట్ మెరిటోరియస్ స్పోర్ట్స్ మ్యాన్ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ అప్పుడు 5 ఇయర్స్ వరకు మనకి అయితే ఇస్తున్నారు. మెరిటోరియస్ స్పోర్ట్స్ మ్యాన్స్కి 10 ఇయర్స్ వరకు ఇస్తున్నారు. SC/ST వాళ్ళకి మేబీ అలౌడ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఇక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేటికి 12th పాస్ అయితే మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా కొన్ని డిజైర్డ్ ఎలిజిబిలిటీ కేటగిరీ ఉంటుంది, అది మీకు కూడా చూపిస్తాను అనుకోండి. సో ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేటికి డిగ్రీ, సో ఎనీ డిగ్రీ మీరు పాస్ అయితే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అంటే 10th పాస్ అయిన వాళ్ళు. సో 10th పాస్ అయిన వాళ్ళకి, 12th పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కూడా మనకి యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, చెక్ చేసుకోండి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సో ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పూణే నుంచి మనకైతే వచ్చిందన్నమాట. సో మనకి ఇక్కడ చూడండి సాధు విశ్వాని రోడ్ పూణేలో మనకైతే ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, సో చెక్ చేసుకోండి. మేజర్గా నోటిఫికేషన్ వచ్చేటికి నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్, ఎవరికైతే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఉందో విత్ ఎలిజిబిలిటీ కేటగిరీ కనుక మ్యాచ్ అవుతాయి వాళ్ళంతా కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్కి, ట్యాక్స్ అసిస్టెంట్కి అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. ఇంకా సెలక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ విల్ బి కన్సిడర్ ఫర్ ది అపాయింట్మెంట్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ క్రైటీరియా అని మెన్షన్ చేశారు. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మనకు ఒక ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. అంటే మనకి వీళ్ళేంటంటే మనకి స్పోర్ట్స్లో మనకు వచ్చే సర్టిఫికెట్స్ మీ యొక్క కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని మిమ్మల్ని వీలైతే సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఇక్కడ చూడండి మనకి క్యాండిడేట్స్ హూ ఆర్ రిప్రజెంట్ ద కంట్రీ. సో ఎవరినైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీలో సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్లో నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని ఇస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పుడు మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి ఒకసారి. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్స్, ఖేలో ఇండియాలో యూనివర్సిటీ గేమ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఇస్తారన్నమాట. ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి దోస్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మాట, ఏజ్ కేటగిరీ అబౌవ్ 18 ఇయర్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా
పారా గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇంకా 5th ప్రిఫరెన్స్ వచ్చేటోడికి మనకి రిప్రజెంటెడ్ యాజ్ స్టేట్ స్కూల్స్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్లో ఎవరైతే రిప్రజెంట్ చేశారో ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో కనుక వాళ్ళకి 5th ప్రిఫరెన్స్ ఇస్తారు. 6th ప్రిఫరెన్స్ ఇచ్చేటోడు ఎవరికి ఇస్తారంటే దోస్ హూ రిప్రజెంటెడ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ యూనివర్సిటీ ఆర్ స్టేట్ స్కూల్స్ టీమ్స్ అట్ ద లెవెల్ కేటగిరీ బి అండ్ ఈ. సో బి అండ్ ఈలోని ఎవరైతే స్టేట్ స్కూల్స్ చేశారో ఎవరైతే రిప్రజెంట్ చేశారో వాళ్ళకి ఇస్తారనేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక నోట్ 1, 2, 3 మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతకీ మనకి ఏవేం స్పోర్ట్స్ని వీళ్ళు లిస్ట్ చేశారంటే అథ్లెటిక్స్ మనకైతే చూడండి టోటల్ ఆఫ్ 20 ప్లేయర్స్, మనకి మేల్ 10 ఫీమేల్ 10. సో మనకి బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, హాకీ, కబడ్డీ, పారా స్పోర్ట్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ యోగాసనాకి సంబంధించి ఒక వేకెన్సీస్ అయితే మనకి ఇలా డివైడ్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పర్టికులర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో మనకి ఎవరికైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ యొక్క పర్టికులర్ స్పోర్ట్స్లోని అండ్ గేమ్స్లోని మీరు దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుందని క్లియర్గా మెన్షన్ అయితే చేసేస్తారనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫామ్ 1 మనకి కొన్ని 4 ఫామ్స్ ఉంటాయి. అసలు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఏంటి, నేషనల్ కాంపిటీషన్ ఏంటి, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఏంటి, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్ ఏంటి మీరు ఇక్కడ చూడొచ్చు. 5th ఏమో ఖేలో ఇండియాకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే హౌ టు అప్లై విషయానికి వస్తే అంతా కూడా మీరైతే అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ india.gov.inకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మీకు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు అఫీషియల్ పేజ్లో అయితే ఉంటుంది. మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. ఓకే, సో ఇక్కడ చూడండి అప్లికెంట్ షుడ్ అప్లోడ్ ది సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. కొన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మీరు అయితే అప్లోడ్ చేయాలంటే అప్లికేషన్ చేసినప్పుడు SSC, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీ రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, PWBD అయితే PWBD, NOC, ఆధార్ కార్డు కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, నెక్స్ట్ డిక్లరేషన్ అంతా కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇంకా ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు ఏమో 200 రూపీస్ మనకైతే పెట్టారనమాట. ఫీజ్ టు బి పేడ్ త్రూ ది ఆన్లైన్ మోడ్లోనే మీరైతే పే చేయాలని చెప్తున్నారు. అప్లికేషన్స్ రిసీవ్డ్ వితౌట్ పేమెంట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇన్కంప్లీట్ అని కూడా మెన్షన్ అయితే చేశారనమాట. చెక్ చేసుకోండి. ఫ్రీ వన్స్ పేడ్ షల్ నాట్ బి రిఫండెడ్ అని కూడా ఇచ్చారు. సో 200 రూపీస్ మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఇంకా అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫామ్ 1 మనం అది ఫెడరేషన్ నేషనల్ అసోసియేషన్కి వచ్చినప్పటికి ఫామ్ 1, నెక్స్ట్ ఫామ్ 2 మీరు దీనికి ఈ ఫామ్ 2 సబ్మిట్ చేయాలి. ఫామ్ 3 అలాగే టోటల్గా 5 ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ఫామ్ 4 నెక్స్ట్ ఫామ్ 5 అన్నమాట. సో ఈ యొక్క టోటల్ ఫామ్ 5 ఈ యొక్క బేస్డ్ ఆన్ స్పోర్ట్స్ బేసిస్కి మీరు అయితే ఫిల్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ మీరు దీని నుంచి అయితే ఎక్సలెంట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఏమి ఎగ్జామినేషన్ వీళ్ళని కండక్ట్ చేయరు. మీకు స్పోర్ట్స్లోనే వచ్చిన మెరిటోరియస్ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని, మీకు వచ్చిన అవార్డ్స్ బేస్ చేసుకొని, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వీళ్ళైతే సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. ఓకే, పూణే లొకేషన్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.